రామాయణంలో రామచంద్రుడు మంచి మనిషి. ఆయన పుట్టక ముందు విష్ణువు, అవతారం చాలించిన తర్వాత విష్ణువు. కానీ జీవన సమయంలో తను మనిషిగా ప్రవర్తించాడు. ఎందుకంటే ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే దేవతలు కూడా అతని వెంట నడుస్తారు. మనము దేవతల వెంట పరుగులు పెట్టక్కర్లేదు. దేవతలు మంచి మనిషికి వెనక నడుస్తారు. ఆ మంచి మనిషిని ఈ సమాజం ఆలయాలు కట్టి ఆదర్శం చేసుకుంటుంది. ఇది రామాయణం జాతికి నిరూపించింది. కానీ మంచి మనిషి ఎట్లా ఉంటాడు? రామో విగ్రహవాన్ ధర్మః అని దేవతలు చెప్పలేదు, ఋషులు చెప్పలేదు, మనుషులు చెప్పలేదు. ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పాడు.